ఇటువంటి నాయకుడు ఇంతవరకు ఎవరు రాలేదు. అసలు ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సహకారం ఇంత మందిలో తిరగటం రాజగోపాల్ రెడ్డి తప్ప ఇంత మంచి నాయకుడు ఇంతవరకు ఈ నియోజకవర్గానికి రాలేదు. ఈ నియోజకవర్గం అంటే కూడా అక్కడ ఎవరికి తెలియకపోయేది. బై ఎలక్షన్లు ఎప్పుడైతే పెట్టిండో కేసీఆర్ మొత్తం భయపడి రాష్ట్రాన్ని మొత్తం తీసుకొచ్చి ఒక నియోజకవర్గంలో పెట్టినా కూడా జనం అక్కడికైనా ఏం పర్వాలేదండి. ప్రతిపక్ష పార్టీని కూడా కూలుపుకుంటూ ఒకసారి 10,000 ఓట్లతో వచ్చాడు ఆయన. అంతే అత్యవసర మార్కులతో. ఇంకా రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఎక్కడ పోయినావు గాలి మనకు తెలియదు. అవునవును, మనకు తెలియదు. నువ్వు మంచి మాట చెప్పినవే. నువ్వు ఒక 50 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నావు. రామారావు కాడి నుంచి చూస్తున్నా. ఇక అదివరకు అంటే నాకు తెలియదు. రామారావు కొంచెం తెలంగాణకు మనకు కొంచెం తేడా అనిపించింది. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి కొంచెం ఇంకా కొంచెం. ఇక ఆ తర్వాత ఇక ఈ నాయకుడు అంటే ఈయనే రాజగోపాల్ రెడ్డి. అంతే. ఎన్టీఆర్ తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి. అది ఇక ఇంతకన్నా మంచి నాయకుడు అయితే ఈ నియోజకవర్గానికి ఎన్నడూ రాలేదు.